వేడుకల్లో భాగస్వాములు అవుతున్నటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల ఇన్ఛార్జ్ విద్యాధికారి అయినటువంటి యు శ్రీనివాసులు గారు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ గారు, గ్రామ సర్పంచ్ పి సంధ్యారాణి నవీన్ గారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కె అహల్య గారు, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి గారు, వివిధ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువజన సంఘ నాయకులు, అదేవిధంగా ఇదే పాఠశాలలో అంగన్వాడీ సెంటర్ టీచర్ అయినటువంటి ఉమా మేడం గారు, మా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రియమైనటువంటి చిన్నారులందరికీ కూడా మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన భారతదేశంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు లేదా ప్రతి భారతీయుడు కూడా మరి బ్రిటిష్ వారి నుండి దాదాపు 80 సంవత్సరాల క్రితం ఆనాడు ఈ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఎందరో త్యాగధనులు అయినటువంటి మహాత్మా గాంధీని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తు చేసుకోవాలి. నాటి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తు చేసుకోవాలి. భారతీయుల గుండెల్లో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపినటువంటి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సుఖరామ్, రాజ్గురు, నామ్దేవ్, ఇటువంటి త్యాగధనులు. అదేవిధంగా మనకి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అల్లూరి సీతారామరాజు, మన తెలంగాణ ప్రాంతంలో కొమరం భీం, ఇలా వీరందరూ కూడా వారి యొక్క త్యాగ ఫలితాల వల్ల ఈనాడు మన భారతావని ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే మరి విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న కులాలు, జాతులు ఉన్నటువంటి మన భారతదేశం ఇవాళ సమైక్యంగా తలెత్తుకొని సగర్వంగా మనం పతాకావిష్కరణ చేసుకున్నాము అని అంటే 79 సంవత్సరాలు గడిచిపోయినాయి. మనకి స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశం అనేక సవాళ్ళను ఎదుర్కొంది. ముఖ్యంగా పేదరికం, నిరుద్యోగం, సరైనటువంటి పారిశ్రామిక విధానం లేక మన భారతదేశం ఆనాడు సమైక్యంగా ఉండటానికి చాలా మరి అనేక సవాళ్ళను ఎదుర్కొంది. వాటన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ మళ్ళీ మనకి 1980 to 90 కాలంలో చూసుకున్నట్లయితే ఆ సవాళ్ళని, ఏదైతే ఆహార కొరత ఉందో వాటిని మరి నూతనమైనటువంటి వంగడాల ద్వారా సరి అయినటువంటి సమృద్ధి కలిగినటువంటి ఆహారాన్ని సమకూర్చుకోగలిగినాం. ఆహార కొరతని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినాం. విద్యా విధానంలో మార్పులు చేసుకుని అనేక ప్రాథమిక, ఉన్నత విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకొని విద్యకు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చినాం. తర్వాత వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి నీటిపారుదల, దాని గురించి అనేక ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. ఇలా మనం ప్రాథమిక రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగాలు, ఇలా ఈ రంగాలను బలోపేతం చేసుకుంటూ 90 నుండి 2000 మధ్య కనుక చూసుకున్నట్లయితే మనది డిజిటల్ యుగం స్టార్ట్ అయిపోయింది.
ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి మనకి 1991లో పివి నరసింహారావు గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం అనేటువంటిది అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడితేనే కానీ ప్రపంచ దేశాలతో నిలదొక్కుకోలేదు అనేటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో వారు మరి ప్రపంచ దేశాల ముందు భారతదేశం తక్కువ కాదు అనేటువంటి విధంగా సరళీకృతమైనటువంటి ఆర్థిక విధానాలను తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి. ఆ తర్వాత డిజిటల్ యుగంలో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు కానీ ఆ తర్వాత ఆర్థిక విధానాలతో ప్రపంచ బ్యాంకుల్లోనే మరి ఇక భారతదేశం పరిస్థితి అయిపోతుంది అనుకున్నటువంటి తరుణంలో నాటి గొప్ప ఆర్థిక మేధావి భారత ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళందరి నాయకత్వాల్లో భారత ప్రజలు సవాళ్ళను ఎదుర్కోవటంలో, శత్రువులను ఎదిరించడంలో, సమస్యలను పరిష్కరించుకోవటంలో భారతీయులు ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేదు, వాటిని ఎదుర్కొంటూనే ఉన్నారు. మరి ఈనాడు మనం చంద్రుని మీదకి చక్కగా చంద్రయాన్ చేసి ప్రపంచ దేశాలలో 5వ స్థానాన్ని మనం ఆక్రమించుకోవటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ 2026 నాటికి ప్రపంచంలో ప్రస్తుతం మన జనాభా దాదాపు 145 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. మొన్ననే మనకి మరి గృహాలని లిస్ట్ అవుట్ చేయటం జరిగింది, గృహ గణన పూర్తయింది. ఇప్పుడు ఈ వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో జనసంఖ్య అనేటువంటిది కూడా జనగణన స్టార్ట్ అవుతుంది. అంటే జనాభాలో మనమే మొదటి స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. ఇక శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లో, వైమానిక రంగాల్లో కూడా మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఉన్నాం. అంటే అనేక సమస్యల్ని, ఒడిదుడుకుల్ని మరి మన చుట్టూ ఉన్నటువంటి మిత్ర దేశాలు కొన్ని శత్రు దేశాలుగా మనం భావిస్తూ ఉన్నాం. మనకి ఈ యొక్క సవాళ్ళను ఎదుర్కొంటూనే మనల్ని మనం నిలదొక్కుంటూ మన భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటిది మనం ఆలోచించగలం.